పరీక్షల కాలం మొదలవుతోంది. ఈ పరీక్షల వేళ చాలామంది విద్యార్థుల్లో ఒక తెలియని భయం కనిపిస్తూ ఉంటుంది. పరీక్షల్ని బాగా రాయలేమేమో, ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. పరీక్షల్ని తలుచుకుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. భయంతో వణికిపోతూ ఉంటారు. నిజానికి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరీక్షల భయాన్ని తేలికగానే పోగొట్టుకోవచ్చంటారు నిపుణులు. పరీక్షల భయాన్ని తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎగ్జామ్ ఫోబియా అన్నది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఆ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, దానిలో మనం సరిగ్గా రాయగలుగుతాం లేదా, తర్వాత మార్కులు ఎలా వస్తాయి, తర్వాత ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా, లేదా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే టీచర్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఉంటుందో లేదో, తర్వాత తల్లిదండ్రులు మన మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు, వాళ్ళు ఏమైనా డిసప్పాయింట్ అవుతారా, లేదా ఫ్రెండ్స్ ఏమన్నా వాళ్ళని ఎక్కిరిస్తారేమో. సో ఇట్లాంటి ఆలోచనలు పాపం పిల్లలకి పరీక్ష ముందే ఈ ఆలోచనల వల్ల ఏమవుతుందంటే ముందుగానే ఊహించుకుంటారు. ఆ పరీక్షను ఒక నెల 2 నెలల తర్వాత ఉండే పరీక్షని ఇప్పుడే ఆలోచించుకొని ఆ పరిణామాలను కూడా ఇప్పుడే ఊహించుకోవటం వల్ల పరిణామాలు భయంకరంగా కనిపించబట్టి పరీక్ష కూడా భయంకరంగానే కనిపిస్తుంది. కాబట్టి పరీక్ష గురించి ఆలోచించకుండా పరీక్ష అనేది ఒట్టి ఒక పద్ధతి, మన సామర్థ్యాన్ని, మన తెలివితేటల్ని, మనకెంత నాలెడ్జ్ ఉంది అని పరీక్షించటానికి అందరి పిల్లలకిలాగే నేను కూడా ఆ పరీక్షలో భాగం తీసుకుంటాను. అంతకుమించి ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అన్నది పిల్లలు మనసులో పెట్టుకున్నట్టయితే పరీక్షల గురించి భయం అంటూ